పొద్దునే పల్లె ఇంకా నిద్రలోనే ఉంది. పొలాల మధ్య సూర్యుడు మొహమాటంగా మొహం చూపిస్తున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా మోగల్తూర్ అనే ఊర్లో వేమూర్ పారతీశం అనే యువకుడు 5వ ఫారంలో 2 ఏళ్లు గడిపిన మహామేధావి. ఇంగ్లాండ్ వెళ్ళి బ్యారిస్టర్ అవ్వాలనే బ్రహ్మాండమైన ఆలోచన ఒక్కసారిగా తలకెక్కింది. ఎవరినీ అడగలేదు. అడిగితే నవ్వుతారనుకున్నాడు. తండ్రికి చెప్పలేదు. అర్థం కాదనుకున్నాడు. నా బుద్ధే నాకు దారి చూపుతుంది అనుకుని కాగితం పెన్సిల్ తీసుకున్నాడు. పుల్లలు, తాటాకు మెటాకు ముక్కలు, ఇత్తడి చెంబు ఒక్కొక్కటిగా ఎత్తి చూశాడు. ఇవన్నీ కావాల్సిందే అని మనసులో ముద్ర వేసుకున్నాడు. చిన్న అద్దంలో తన అందం చూసుకున్నాడు. కొబ్బరి నూనె నున్నగా తలకి రాసుకున్నాడు. దేశీ దువ్వెనతో జుట్టు సర్దుకున్నాడు. ఇంగ్లాండ్ అయినా గాని మన గోదారి పద్ధతులు పోకూడదుగా మరి అనుకున్నాడు. తర్వాత చాలని కోటు వేసుకున్నాడు. సైజు సరిపోలేదు, కానీ గౌరవం మాత్రం పూర్తిగా ఉన్నట్టు ఫీల్ అయ్యాడు. వంట సామాన్లు చూసి ఇంకా ధైర్యం పెరిగింది. ఆవకాయ జాడి, అయ్య బాబోయ్, అది లేకపోతే ఎలా అండి బాబు? అట్లా పెనం, స్టవ్, కిరసనాయలు. విదేశాల్లో తిండి బాధ లేదు అని తనకి తానే హామీ ఇచ్చుకున్నాడు. అన్నిటినీ బంతిపూ రంగు ట్రంక్ పెట్టెలో ఒక్కొక్కటిగా కుక్కేశాడు. పెట్టె మూసి నడుం మీద చేతులు పెట్టాడు. తస్సాదియా, ఇదే కదా మేనేజ్మెంట్ అంటే అనుకున్నాడు. ఇంకా ఆ కాలో పడవ మీద కూర్చుని కమ్మన్ మినపరొట్టు కొరుకుతూ కలల భవిష్యత్తు వైపు నెమ్మదిగా జారిపోయాడు.